ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ మరియు లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాము. రిలేషనల్ ఆపరేటర్స్ ఆల్వేస్ ఎందుకు యూజ్ చేస్తామంటే కంపారిజన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. టూ నెంబర్స్ ఈక్వలా కాదా, గ్రేటరా కాదా అట్లా కంపేర్ చేయాలి అనుకుంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. టోటల్గా మనకి 6 రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ ఆపరేటర్స్ ఏందో చూద్దాము. సో ఫస్ట్ ఆపరేటర్ గ్రేటర్ దాన్, సెకండ్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ అయినా లేదంటే ఈక్వల్స్ టు అయినా ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్ లెస్ దాన్, నెక్స్ట్ వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ వన్ డబల్ ఈజ్ ఈక్వల్ టు. డబల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ఈక్వల్స్ టు. లాస్ట్ వన్ ఏంటంటే నాట్ ఈక్వల్ టు. సో వాట్ ఈస్ ద లాస్ట్ వన్? నాట్ ఈక్వల్స్ టు. రిలేషనల్ ఆపరేటర్స్ అనేది ఆల్వేస్ బులియన్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ వాల్యూని? బులియన్ వాల్యూ. బులియన్ వాల్యూ అంటే ఏంటి? బులియన్ వాల్యూ అంటే ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. ట్రూ అంటే 1, వేరియాస్ ఫాల్స్ అంటే 0 వస్తుంది. ఫాల్స్ అంటే 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు a గ్రేటర్ దాన్ b చేయాలి అనుకుంటున్నాము. a గ్రేటర్ దాన్ b. a గ్రేటర్ దాన్ b చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఏలో 10 ఉంది, bలో 20 ఉంది. 10 గ్రేటర్ దాన్ 20. కండిషన్ ట్రూనా ఫాల్సా? 10 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. పైథాన్లో మనకి ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏమవుతుందంటే అప్పర్ కేస్ లెటర్లో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ లెటర్ మాత్రమే. సో ట్రూ అయితే టీ అప్పర్ కేస్ ప్రింట్ అవుతుంది, రిమైనింగ్ అని లోయర్ కేస్ లెటర్సే. ఫాల్స్ అయితే ఎఫ్ అనేది అప్పర్ కేస్లో ప్రింట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని లోయర్ కేస్లో ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ఏంది? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏంది? 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సో 10 గ్రేటర్ దాన్ 20 ఫాల్స్, 10 డబల్ ఈజ్ ఈక్వల్ టు 20 అది కూడా ఫాల్సే. కాబట్టి అవుట్పుట్ అనేది మనకి ఫాల్స్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ 10 లెస్ దాన్ 20, ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, వాట్ ఈస్ ఏ వాల్యూ? 10. సో 10 లెస్ దాన్ 20 కండిషన్ ఏంది? ట్రూ. సో ట్రూలో టీ అనేది అప్పర్ కేస్ లెటర్. ఓకే, నెక్స్ట్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంది? లెస్ దాన్ అయినా ట్రూనే, ఈక్వల్స్ టు అయినా ట్రూనే. సో 10 లెస్ దాన్ 20 అది ట్రూనే కదా, కాబట్టి ట్రూ అనేది అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ 10 డబల్ ఈజ్ ఈక్వల్ టు 20. సో 10 డబల్ ఈజ్ ఈక్వల్ టు 20. 10 20 ఈక్వల్ కాదు, కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ 10 నాట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో 10 నాట్ ఈక్వల్ టు 20 కరెక్టే కదా, కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ అని అవుట్పుట్ కింద వస్తుంది. ఇది లాజికల్ ఆపరేటర్స్ అంటే. ఇక్కడ మనం మేజర్గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే కంపారిజన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ మధ్య ఉన్న సంబంధం ఏంది అంటే గ్రేటర్ దాన్ నెంబర్సా, లేదంటే లెస్ దాన్ నెంబర్సా, లేదంటే ఈక్వల్స్ నెంబర్సా, నాట్ ఈక్వల్స్ నెంబర్సా, ఆ కంపారిజన్ పర్పస్ కోసం మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? రిలేషనల్ ఆపరేటర్ అనేది ఆల్వేస్ బులియన్ వాల్యూని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమెటిక్ ఆపరేటర్ అనేది ఒక నెంబర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా రిలేషనల్ ఆపరేటర్ అనేది ఒక బులియన్ వాల్యూ ప్రొడ్యూస్ చేస్తుంది. మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? బులియన్ వాల్యూ అంటే ఏంది? అది ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు. బట్ పైథాన్లో ట్రూలో టీ అనేది అప్పర్ కేస్ లెటర్, ఫాల్స్లో ఎఫ్ అనేది అప్పర్ కేస్ లెటర్, రిమైనింగ్ లెటర్స్ అనేవి లోయర్ కేస్ లెటర్సే. ఇప్పుడు మనము లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాము. లాజికల్ ఆపరేటర్స్ కూడా సేమ్ రిలేషనల్ ఆపరేటర్స్ లాగానే కంపారిజన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. కంపారిజన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. సో లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము? ఫర్ కంపారిజన్ పర్పస్. లాజికల్ ఆపరేటర్స్కి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ కంబైన్, అంటే రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, వాటిని మనం కంబైన్ చేయొచ్చు. వీ కెన్ కంబైన్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్. రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్. సో ఇది తర్వాత లాజికల్ ఆపరేటర్ కూడా ఆల్వేస్ బులియన్ వాల్యూని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము? కంపారిజన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. ఇంకొక అడ్వాంటేజ్ ఏంది? లాజికల్ ఆపరేటర్ ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంది? రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అది ఎలా కంబైన్ చేస్తాం అనేది మనం తర్వాత నేర్చుకుంటాం ఈ వీడియోలోనే. తర్వాత లాజికల్ ఆపరేటర్ అనేది ఆల్వేస్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? బులియన్ వాల్యూని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది.
మనం ఆల్రెడీ నేర్చుకున్నాము బులియన్ వాల్యూ అంటే ఏందో, ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు అని. ఓకే, ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాము. సో ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే అండ్ ఆపరేటర్. అదే మీకు సి కనుక తెలుస్తుంటే దీన్ని లాజికల్ అండ్ అంటాము సిలో. సెకండ్ ఆపరేటర్ ఏంటంటే ఆర్ ఆపరేటర్. సిలో దాన్ని మనం లాజికల్ ఆర్ అంటాము. థర్డ్ ఆపరేటర్ ఏంటంటే నాట్. సిలో మనం లాజికల్ నాట్ అంటాము. సో ఫస్ట్ అండ్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ మనకి 2 ఆపరెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆపరెంట్, ఇది మనకి సెకండ్ ఆపరెంట్. ఇది ఏంటంటే మనకి అండ్ యొక్క రిజల్ట్. అండ్ అంటే ఏంటంటే 2 ఆపరెంట్స్ కనుక ట్రూ అయితే రిజల్ట్ అనేది ట్రూ అయిపోతుంది, లేదంటే ఫాల్స్ అయింది. సో ట్రూ అయింది అనుకోండి, ట్రూ అయింది. అండ్ అంటే ఏంది, 2 ఆపరెంట్స్ కనుక ట్రూ అయితే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు ట్రూ ఫాల్స్ అంటే ఏమొస్తుంది, ఫాల్స్. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, నెక్స్ట్ కాంబినేషన్. సో ఫాల్స్ ట్రూ అంటే ఏమొస్తుంది, ఫాల్స్. సో నెక్స్ట్ కాంబినేషన్ ఫాల్స్. సో ఫాల్స్ అంటే ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఇది అండ్ అంటే. సో అండ్ అంటే ఏంది, 2 కనుక ట్రూ అయితే ట్రూ వస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ 2 మనకి ట్రూగా ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చింది, లేదంటే ఫాల్సే. ట్రూ ఫాల్స్ అయినా, ఫాల్స్ ట్రూ అయినా, ఫాల్స్ అయినా ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు మనం లాజికల్ ఆర్ గురించి నేర్చుకుందాం. ఆర్ అంటే వెరీ వెరీ సింపుల్. ఒక్కటి ట్రూ అయినా సరే ఆ 2 ఆపరెంట్స్లో ఒక్కటి ట్రూ ఉన్నా సరే ట్రూ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ దాంట్లో మనకేముంది, 2 ట్రూసే కాబట్టి ట్రూ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ట్రూ ఫాల్స్ ఉంది. సో ట్రూ ఫాల్స్లో కూడా ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ దాంట్లో ఫాల్స్ ట్రూ. సో ఫాల్స్ ట్రూలో కూడా ఒక ట్రూ ఉంది, ట్రూ. ఇక్కడ ఫాల్స్ 2 ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఆర్ అంటే చాలా చాలా సింపుల్. ఇంకొకసారి చూద్దాము. ఆర్ అంటే ఏంది, 2 గనక ఫాల్స్ అయితే అవుట్పుట్ అనేది మనకి ఫాల్స్ కింద వస్తుంది. ఒక్కటి ట్రూ ఉన్నా సరే రిజల్ట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఇక్కడ చూసామా, 2 ట్రూ ఉంది కాబట్టి ట్రూ అనేది అవుట్పుట్ కింద వచ్చింది. సెకండ్ కాంబినేషన్ అబ్జర్వ్ చేస్తే ట్రూ ఫాల్స్, ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ అనేది అవుట్పుట్ కింద వచ్చింది. థర్డ్ కాంబినేషన్ అబ్జర్వ్ చేస్తే ఒకటి ట్రూ ఉంది కాబట్టి ట్రూ అనేది అవుట్పుట్ కింద వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ కాంబినేషన్ అబ్జర్వ్ చేస్తే 2 ఫాల్స్ ఉంది కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, 2 ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంది, నాట్ అంటే ఏం లేదు, వెరీ వెరీ సింపుల్. రిజల్ట్ కనుక మనకు ట్రూ అనుకోండి, నాట్ ఆఫ్ ట్రూ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. అలా కాకుండా రిజల్ట్ ఫాల్స్ అనుకోండి, అప్పుడు నాట్ ఆఫ్ ఫాల్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ట్రూ అనేది అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అండ్ ఆరు నాట్ అంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 ఎగ్జాంపుల్స్తో దాన్ని డిస్కస్ చేద్దాము. ఏలో 10 ఉందనుకోండి, బిలో 20 ఉందనుకోండి, సిలో ఒక 5 ఉందనుకోండి. సో ఫస్ట్ కండిషన్ ఇలా ఉంది, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. సో ఏలో వాల్యూ ఎంత ఉంది, 10 గ్రేటర్ దాన్ 20, ఏ గ్రేటర్ దాన్ సి. సో 10 గ్రేటర్ దాన్ 5. ఓకే, సో 10 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ట్రూనా ఫాల్సా, 10 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ఫాల్స్. 10 గ్రేటర్ దాన్ 5 కండిషన్ ట్రూనా ఫాల్సా, 10 గ్రేటర్ దాన్ 5 ట్రూ. బట్ మనం ఏ ఆపరేటర్ యూజ్ చేసాం, అండ్లో ఫాల్స్ ట్రూ అంటే ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. కాబట్టి మనం దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫాల్స్ అనేది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో మనం ఇక్కడ సెకండ్ పాయింట్ డిస్కస్ చేసాం కదా. ఏ పాయింట్ డిస్కస్ చేసాం, సెకండ్ పాయింట్ ఏంది, వీ కెన్ కంబైన్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్. ఇది ఒక రిలేషనల్ ఎక్స్ప్రెషన్, ఆ రెండింటిని మనం కంబైన్ చేసాము. దేంతో, లాజికల్ ఆపరేటర్తో కంబైన్ చేసాము. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏంది, 10 గ్రేటర్ దాన్ 20 ఫాల్స్. సెకండ్ వన్ ఏంది, ఏ గ్రేటర్ దాన్ సి అంటే ఏంది, 10 గ్రేటర్ దాన్ సి కండిషన్ ట్రూ. బట్ ఇక్కడ మనం ఏ ఆపరేటర్ యూజ్ చేసాము, ఆర్ ఆపరేటర్ యూజ్ చేసాము. ఆర్ అంటే ఏంది, ఒక్కటి ట్రూ అయినా సరే రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. నెక్స్ట్ నాట్ గురించి డిస్కస్ చేద్దాము. నాట్ అంటే ఏం లేదు, సపోజ్ నేను ఏం చేశానంటే దీని ముందు నాట్ పెట్టాను, సో ఇప్పుడు నాట్ పెడితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, నాట్ ఆఫ్ ట్రూ అంటే ఏంది, ఫాల్స్. సో ఫాల్స్ కింద అవుట్పుట్ వచ్చేస్తుంది. సపోజ్ ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఉంది కదమ్మా, ఆ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో దీని ముందు నాట్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్గా మనకు అవుట్పుట్ ఏమొచ్చింది,
ఫాల్స్ వచ్చింది. నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. సో నాట్ అంటే వెరీ వెరీ సింపుల్. ట్రూ అయితే కనుక నాట్ ఆఫ్ ట్రూ అంటే ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ అయితే కనుక నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ట్రూ వస్తుంది. సో ఇది రిలేషనల్ ఆపరేటర్స్ మరియు లాజికల్ ఆపరేటర్స్ గురించి.